వాటి ఫ్యామిలీ రొటీన్ వెజ్ కర్రీస్ తిని బోర్ కొట్టింది. అయితే మకానాతో ఒక మంచి కర్రీ అయితే చేసేసుకుందాం. దానికోసం అయితే 2 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకొని మకానా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీరా, 2 ఆనియన్స్ అండ్ 2 చిల్లీస్ అయితే వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి మసాలా స్పైసెస్ 4 కాజూస్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, ఒక 3 టమాటోస్ అయితే వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పేస్ట్ అయితే వేసి 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం అండ్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆ 2 టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే కొంచెం క్యాప్సికమ్ అండ్ మకానా అయితే వేసుకొని బాగా మసాలా పట్టిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, మంచి హెల్తీ అండ్ టేస్టీ మకానా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని రోటీస్ ఆర్ రైస్లోకి అయితే ఎంజాయ్ చేసేయండి. మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.